నమస్కారం వెల్కమ్ టు సష్య టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ స్పందన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నంద్యాల పట్టణంలో 1,91,00,000తో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పట్టణంలోని 2వ వార్డుకు చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలోకి చేరిక దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రాయలసీమ జోన్ సమావేశం మార్చి 3న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు నమస్తే కార్యక్రమ పథకాలపై అవగాహన మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు సూచించిన ట్రాఫిక్ సిఐ షేక్ ఇస్మాయిల్ కొలిమిగుండలో వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం పాల్గొన్న కాడసాని ఓపెన్ రెడ్డి స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటనరీ హాల్లో స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా కలెక్టర్ తో పాటు డిఆర్ఓ పద్మజ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ స్పందన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర పరిష్కారం చూపేందుకు అధికారులు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. స్పందన సమస్యలను నాణ్యతతో పరిష్కరించడంతో పాటు ఏ ఒక్క దరఖాస్తు రీఓపెన్ కాకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్వీకరించిన దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఓలోకి వెళ్లకుండా గడువులోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్జీల పరిష్కారంలో నిర్లిప్తతను వినడానికి నాణ్యతతో పరిష్కారం చూపేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నారు. పరిష్కరించలేని సమస్యలకు సరైన కారణాలతో ఎండర్స్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో 160 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండర్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల పట్టణంలోని రైతు నగర్ వైఎస్ నగరాల్లో సోమవారం నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిరెడ్డి ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా 1,91,00,000 అభివృద్ధి పనులను ఆ వార్డు కౌన్సిలర్లు చంద్రశేఖర్ రెడ్డి, తురుపునాటి సావిత్రమ్మ, ఇన్ఛార్జి రమణ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. రైతు నగరంలో వాటర్ పైప్ లైన్, సచివాలయ కాంపౌండ్ వాల్, ఆర్టీసీ కాలనీలో వాటర్ పైప్ లైన్ నిర్మాణ పనులను 1,17,00,000 రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వైఎస్ నగర్ లో 36 లక్షల వ్యయంతో ఉర్దూ పాఠశాల భవనాన్ని, 35 లక్షలతో డ్రైన్లను, అలాగే శిల్పా నగర్ లో డ్రైన్లను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపడుతుంటే టీడీపీ నాయకులకు కళ్ళుండి కూడా అభివృద్ధి కనపడడం లేదని అన్నారు. మహాత్మా గాంధీ చెప్పిన రీతిగా సమాజంలో చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అన్న మంచి సూక్తులను టీడీపీ నాయకులు పక్కన పెట్టి అందుకు వ్యతిరేకంగా అభివృద్ధిని చూడం, అభివృద్ధి గురించి వినం, అభివృద్ధి గురించి మాట్లాడం అన్న రీతిలో వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తుందన్నారు. ప్రజలు టీడీపీ వ్యవహార శైలిని గమనిస్తున్నారని, 2024 ఎన్నికల నేపథ్యంలో తాము ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లి అభివృద్ధి ఏం చేశామన్నది తెలియజేయగలమని, అదే టీడీపీ వారికి ఆ ధైర్యం ఉందా అంటూ ఎమ్మెల్యే ఛాలెంజ్ విసిరారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా నంద్యాలలో ఎగురవేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అందుకు నంద్యాల నియోజకవర్గ ప్రజలు పార్టీ క్యాడర్ స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని, ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతునగరం వైసీపీ నాయకులు రామసుబ్బారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, రాజు, రాజశేఖర్ రెడ్డి, ఎన్వి కృష్ణారెడ్డి, కె కృష్ణారెడ్డి, రమేష్, శివాజీ, శ్రీను, మల్లికార్జున రెడ్డి, శంకర్ రెడ్డి, మణిమోహన్ రెడ్డి, రాజశేఖర్, సతీష్ రెడ్డి, వైఎస్ఆర్ నగర్ వైసీపీ నాయకులు, వార్డు వైసీపీ నాయకులు నరసింహారావు, అంకాలయ్య, అన్వర్ బాషా, వెంకటస్వామి శెట్టి, జాకీర్ హుసేన్, తిరుపతయ్య, రామకృష్ణారెడ్డి, గోరే, ముర్తుజా, సోమశేఖర్, రెహమాన్, వార్డు వాలంటీర్లు మరియు వార్డు సచివాలయ సిబ్బంది మరియు స్కూల్ హెడ్ మాస్టర్ జమాల్ బాషా, స్కూల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణానికి సంబంధించి రైతు నగరం మరియు వైఎస్ నగర్లో పలు ప్రారంభోత్సవాలు చేసి ప్రజలకు అంకితం చేశాం. మొత్తం 1,91,00,000తోటి
ఈ ప్రారంభోత్సవాలు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి రైతు నగరంలో నూతన వాటర్ లైన్, మన సచివాలయానికి కాంపౌండ్ వాల్, తర్వాత అలాగే ఆర్టీసీ కాలనీలో కూడా ఒక వాటర్ లైన్, అక్కడ దాదాపు ₹1,00,00,000 వర్క్లు రైతు నగరంలో చేస్తే, మరి వైఎస్ నగర్లో దాదాపు 36 లక్షలతోటి ఉర్దూ పాఠశాల నూతనంగా నిర్మించి ఈరోజు నందమూరి నగర్, వైఎస్ నగర్ ప్రజలకు అంకితం చేశాం. మరి అది అయిన వెంటనే ఇక్కడ కాలువలు దాదాపు 35 లక్షల రూపాయలతోటి ఇక్కడ ప్రారంభించడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే శిల్పానగర్లో కూడా అక్కడ కాలువలు కూడా ప్రారంభించాం. సో మొత్తం ₹1,91,00,000 ఈరోజు నంద్యాల పట్టణానికి సంబంధించి ఈ 2 వార్డులలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధి లేదు, మాకు కనపడదు అనే వాళ్ళందరినీ కూడా ఇవన్నీ కూడా ఒకసారి విజిట్ చేస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో కూడా వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం వాళ్ళదంతా కూడా ఏం జరిగినా సరే మాకు గాంధీజీ గారి చెప్పిన 3 కోతుల సిద్ధాంతాన్ని కొంచెం మార్చుకొని ఈరోజు వాళ్ళు పాటిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే గాంధీజీ గారు చెడు చూడొద్దు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని చెప్పి వాళ్ళకి, అంటే వీళ్ళు ఇంకొక రకంగా తీసుకొని దాని అభివృద్ధి చూడను, అభివృద్ధి కనపడదు, అభివృద్ధి గురించి మాట్లాడను అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు కొత్త సిద్ధాంతానికి తెరలేపారు. మరి అలాంటి కళ్ళు మూసుకొని ఈరోజు ఏమీ కాలేదు అని చెప్పేసి వాళ్ళని వారు మోసం చేసుకుంటున్నారే కానీ ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మరి రానున్న ఎన్నికల్లో 2024లో జరగబోయే ఎన్నికల్లో కూడా మేము ఏం అభివృద్ధి చేసామని చెప్పుకోవడానికి కూడా ధైర్యం ఉంది. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అభివృద్ధి చేసింటేనే మాకు ఓటేయండి అని చెప్పేసి, సంక్షేమం చేసింటేనే మాకు ఓటేయమని చెప్పి అడిగే ధైర్యం మాకుంది. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా ఆ ధైర్యం ఉందా అని చెప్పేసి నేను అడుగుతాను. ఈరోజు వైఎస్ నగర్లో డ్రైన్స్ గురించి దాదాపు ఇక్కడ ₹35 లక్షల శాంక్షన్ చేసి వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక్కరోజు ₹1,90,00,000 శిలాఫలకాలు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఇది అభివృద్ధి అండి. ఎక్కడ చూసినా గత 15 రోజులుగా 1 మంత్గా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాంతో ప్రజలకు అంకితం చేస్తూ పోతా ఉన్నాం. ప్రతి చోట అభివృద్ధి, ప్రతి డెవలప్మెంట్, ప్రతి వార్డులలో అన్నిట్లో ఇస్తాం. గత ప్రభుత్వ నాయకులు, నంద్యాల నాయకులు ఒక విషయం చెప్తారు, రోడ్లు వార్డులలో చేసే అభివృద్ధి వాళ్ళ కౌన్సిలర్లు చేసుకుంటారంట. ఎస్, కౌన్సిలర్లు చేసుకుంటారు, ఎమ్మెల్యే చేస్తాడు, ఎమ్మెల్సీ చేస్తాడు, ఎంపీ చేస్తాడు, జగనన్న చేస్తాడు. మేము కాదని చెప్పాం. అదంతా మా వైసీపీ ప్రభుత్వమే చేస్తాం. కౌన్సిలర్ దగ్గర నుంచి, చిన్న దగ్గర నుంచి పై వరకు మా వైసీపీ ప్రభుత్వమే చేస్తాం. అభివృద్ధి అనేది మేమే చేస్తాం, మా చేతిలోనే ఉంది. మీ నోటారా మీరే చెప్పినారు కాబట్టి మీకు ధన్యవాదాలు. ఈరోజు అభివృద్ధి అంటే ఏంది అనేది కండ్ల కట్టినట్టు చూపిస్తున్నాడు మన ఎమ్మెల్యే గారు. వారి ఆధ్వర్యంలో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంటే కూడా కళ్ళబల్లి మాటలు చెప్పుకుంటా నేను ఇటు నుంచి కాలుకు మట్టి కాకుండా తిరుగుతాను, మట్టి కాకుండా రెండో ట్యాంక్ నుంచి నందమూరి నగర్ వరకు రోడ్లు వేస్తారంట. వాళ్ళు ఎవరు అనేది అర్థం కాదు. ఒక వార్డు కౌన్సిలర్ కాదు, ఒక వార్డు ఇన్ఛార్జ్ కాదు, ఒక వార్డులో ఏ దానికి సంబంధించిన వార్డులో కూడా లేడు అతను. వార్డులో కూడా లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేది ఊరికి కళ్ళబల్లి మాటలు చెప్పుకుంటా, పార్టీని ఊరికి అనవసరంగా డెవలప్మెంట్ చేసే వాళ్ళని కూడా మభ్య పెట్టుకుంటా ఇక్కడ సంపాదించుకునే సాలదాకా ఆయన రోడ్లు వేసింటే మేము బిల్లులు తీసుకునేవాట. ఇది సాధ్యపడేనేనా? కాలువలు వేస్తే కాలువల డబ్బులు తీసుకునేవాట. ఎవడన్నది ఒక్కసారి చూపివాను, ఎన్ని ఎక్కడ కాలువలు వేసాడు చూపివాను, ఛాలెంజ్ ఇస్తాను. కాలువలు వేస్తే ఇదే కాలువలు అంటే ₹1,00,000 కాలువలు ఇస్తాడు. ఈరోజు ₹10 కోట్ల ఖర్చు పెట్టి ఈరోజు డ్రైన్స్ కానీ రోడ్లు కానీ వేస్తాం. ఏ దానికైనా ఛాలెంజ్ చేస్తాం. ఎక్కడైనా కానీ ట్యాంక్ దగ్గరికి రమ్మను, ఎవరిదైనా కానీ ఛాలెంజ్ చేసి ఎవరితోనైనా ₹1 తీసుకుంటే కూడా ఏదైనా చేసినా కూడా మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. వాడు ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. ఊరికి వాళ్ళు కళ్ళబల్లి మాటలు చెప్పుకుంటా తిరుగుకుంటా ఈరోజు ఇంత డెవలప్మెంట్ జరుగుతుందంటే ఎవరి నుంచి? పని చేసేవానికే పట్టం కడతారు తప్ప పని చేయని వానికి ఊరికి కళ్ళబల్లి మాటలు చెప్పుకుంటా ఎవరంటే వాడు అడ్డం పట్టించి మాట్లాడితే ఏంది ఇది పద్ధతి? కాబట్టి డెవలప్మెంట్ అంటే ఒక ఓన్లీ శిల్పా కుటుంబంతోనే డెవలప్మెంట్ జరుగుతుంది. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు, మినిస్టర్ అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా వారిని మనం ఆశీర్వదించాలి. ఈరోజు డ్రైన్స్ నాడు నేడు కింద
ఉర్దూ స్కూల్ ఓపెనింగ్ జరిగింది. ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా తరపున మా వార్డు ప్రజలు సంతోషిస్తున్నారు. పచ్చ కామర్లు అయిన వాళ్ళకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్ట వాళ్ళకు పచ్చదెండ తప్ప ఏరేది కనపడడం లేదు. కాలువలు కనపడడం లేదు, రోడ్లు కనపడడం లేదు, చేసిన అభివృద్ధి కనపడడం లేదు, నాడు నేడు అభివృద్ధి కనపడడం లేదు. ఆ నుంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, అది కూడా కనపడడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ఇచ్చినారు, అವೆಲ್ಲ వాళ్ళు గమనించడం లేదు. ఈ రోజు ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినవి, ఎన్ని రోడ్లు వేసినారు, ఎన్ని కాలువలు డ్రైనేజీలు ఎన్ని ఓపెనింగ్ చేసినారు అనేది ప్రజలు వైఎస్ నగర్ ప్రజలంతా చూస్తున్నారు. వాళ్ళేం మాకు చూడాల్సినంత అవసరం లే. అభివృద్ధి అంటే ఇది కాదా అని మేము నిరూపించి చూపిస్తున్నాము. అందుకని వాళ్ళు మాట్లాడేటప్పుడు మరీ ఆలోచించుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు 22వ వార్డులో 4 ప్రారంభోత్సవాలు జరిగినాయి. సుమారు 1,50,00,000 విలువ చేసే పనులను ఈరోజు ప్రారంభించడం జరిగింది. మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు త్వరగా పనిచేసినందుకు ఎమ్మెల్యే గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరి ఇతర సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు. మన ఎంపీ గారికి, ఎమ్మెల్సీ గారికి మరియు అందరు ప్రజలకు అందరికీ నా కృతజ్ఞతలు, అందరు సహకరించినందుకు. నేను వైఎస్ఆర్ నగర్ 38వ వార్డు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనకు కాలువలు కానీ, ఉర్దూ స్కూల్ ఓపెనింగ్ కానీ రవికిషోర్ రెడ్డి గారు, మన శిల్ప రవికిషోర్ రెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. మన వైఎస్ నగర్ అభివృద్ధి వచ్చేసి మన రమణన్న గారితో, మన శిల్ప రవీణ గారితోనే సాధ్యం. ఇక్కడ 38వ వార్డు గారి నుంచి ఇది మెయిన్ రోడ్డు మొత్తం 70 లక్షల నుంచి మొత్తం ప్రారంభమైనది. ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా రోడ్లు వేయడం కానీ, కాలువలు వేయడం కానీ అన్నీ జరుగుతుంది. చెప్పిన వాళ్ళు వచ్చి చూసుకుంటే కలారా వాళ్ళకే తెలుస్తుంది. నంద్యాల పట్టణంలోని 2వ వార్డుకు చెందిన కరీముల్లా, జాకిర్, ఇసాక్ తదితర 30 కుటుంబాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వార్డు కౌన్సిలర్ సాదిక్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది. వీరందరినీ మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి, ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలని వారిని కోరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులైన వీరంతా వైఎస్ఆర్సీపీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తలుగా పనిచేసిన వీరంతా వైసీపీలోకి రావడం శుభపరిణామమన్నారు. పార్టీ విజయానికి తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. మన 2వ వార్డు నుంచి మన కరీముల్లా, జాకీరు, ఇషాద్, నిజాము మా వార్డు నుంచి 10-15 మంది పార్టీలో చేయడం జరిగింది. ఇలా కుటుంబాలు 30 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు మొత్తం జగనన్న చేసే కార్యక్రమాలకు వాళ్ళు నచ్చి ఈరోజు కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తలు ఇల్లు ఈరోజు మా పార్టీలో చేరినందుకు మా జగనన్న, మా శిల్పమోహన్ సమక్షంలో, మా రవీణ సమక్షంలో చేరినందుకు శుభాకాంక్షలు. కరీముల్లా, మా జగనన్న చేసే కార్యక్రమాలు మాకు నచ్చి మేము ఈ పార్టీలో రావాలనుకుని వచ్చినాము. మా కుటుంబ సభ్యులు మొత్తం 30 మంది దాకా ఉన్నాము. మేమందరము శిల్పా సార్కే సపోర్ట్ చేస్తాం. నంద్యాల పట్టణం శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాయలసీమ జోన్ పరిధిలోని జిల్లాలకు చెందిన దేవాదాయ శాఖ అధికారులు, కార్యనిర్వహణ అధికారులు, అర్చక సమైక్య ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవాలయాల అభివృద్ధి, నిర్వహణ, కార్యనిర్వహణ అధికారుల సమస్యలు, పరిష్కరించాల్సిన అంశాల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ పరిధిలోని జిల్లాలకు చెందిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. సార్ ఈ విషయాల్లో ఈవోలు బాగా కరెక్ట్ గా పనిచేసే సమస్యలు అనేవి కాదు సార్. ఈవోలో చాలా ఇబ్బందులు పెండింగ్ లో ఉంది సార్. 27 వచ్చేసి 22 యాక్సెప్టెడ్ సార్. 5 పెండింగ్ లో ఉన్నాయి సార్. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సార్? ఇక్కడ
వడ్లనాన్ని చెప్తుంది పబ్లికేషన్ అంతా చెప్పులు ఎప్పుడు పంపించారు? ఇప్పుడు మాత్రం చాలా మందికి న్యాయం జరుగుతుంది సార్. భగవంతుని దయ వల్ల మీరు చెప్పిన ఆదేశాల ప్రకారము చాలా మంది అర్చకులకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్క ఈవో కూడా కృషి చేశారు. చాలా మంచి జరుగుతున్నాడు. మా అందరికీ జిల్లాలో బాగా ఇబ్బంది పడేది రైతు భరోసాకు సంబంధించి ఈ మధ్యకాలంలో మీ అందరూ కూడా నేరుగా ఈవోని ఇన్స్పెక్టర్స్ ఎవరో వాళ్ళ ద్వారా ఈ కౌలు పత్రాలకు సంబంధించినటువంటి దానిలో ఇనామదారులు అంటే సర్వీస్ ఇనామదారులు ఎన్ని సంవత్సరాలు తీసుకోవాలి మెసేజ్ పెట్టారు. ఎందుకు ఇంతవరకు పార్టిషన్ చేయలేదు? ఏం ప్రాబ్లం? 30 లక్షల రూపాయలు ఆదాయం, 25 lakhs ఆదాయం, ఎందుకు ఆదాయం చేయడం లేదండి? చెప్పండి. 25 లక్షల రూపాయలు ఆదాయం టెంపుల్ 5 సంవత్సరాల టెంపుల్ ఎందుకు తీసుకోవాలి? పార్టిషన్ ఎవరు సబ్మిట్ చేయాలి? మసీదు మార్చి 3న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు వైద్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటినరీ హాలులో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పల్స్ పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే పై జిల్లా స్థాయి అధికారులతో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ మార్చి 3వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ తదితర లైన్ డిపార్ట్మెంట్ అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాలోని 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 3వ తేదీ మిస్ అయిన పిల్లలందరికీ మార్చి 4, 5 తేదీలలో ఆరోగ్య సిబ్బంది బృందాలు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. రైల్వే స్టేషన్లను, బస్టాండ్లను, మేళాలు జరిగే ప్రదేశాల్లో కూడా పల్స్ పోలియో బూతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటుక బట్టీలు, కనెక్షన్ ఏరియా, సిమెంట్ ఫ్యాక్టరీస్ మొదలగు ప్రదేశాల్లో ఉన్న 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు మొబైల్ టీం ద్వారా పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని డాక్టర్ ప్రసన్న లక్ష్మి, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమంలో మార్చి 3వ తేదీ 1313 బూతులు ఏర్పాటు చేశామని, 4, 5 తేదీలలో 2626 వైద్య బృందాల ద్వారా ఇంటింటికి తిరిగి మిగిలిపోయిన 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని కలెక్టర్ కు నివేదించారు. ఏ ఒక్క పిల్లవాడు మిస్ కాకుండా పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించుటకు అన్ని శాఖల అధికారులు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ భవానీ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి పరిస్థితులు మన ఇండియన్ ఏదైతే ఉన్నారో 2 lakhs అబౌవ్ 2,90,000 ఏదైతే ఉందో వారికి ఖచ్చితంగా 2,34,000 పిల్లలు ఈ జిల్లాలో 0 to 5 ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసే విధంగా చర్యలు తీసుకోవాలి. సో మీ అందరూ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్, సో అగైన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ యొక్క రిక్వెస్ట్ ప్రకారంగా ఎక్కడైతే వాళ్ళకి ఈ కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తారో ఆ యొక్క వ్యాక్సిన్ దానికి అన్ఇంటరప్టెడ్ సప్లై ఇవ్వడం, అదేవిధంగా డిటిఓ సంబంధించిన వెహికల్స్ రిక్వైర్మెంట్ ఉంటే డిఎంహెచ్ ఇమీడియట్గా డిటి మన డిస్ట్రిక్ట్. నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, రేపు మార్చి 3వ తేదీన పోలియో ఆదివారం. అందరికీ తెలిసిన విషయం ఇది. గత దాదాపుగా 30 సంవత్సరాలుగా ఈ పోలియో వ్యాక్సిన్ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా మనకు ఒక 2-3 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ పోలియో ఆదివారం అనేది వచ్చింది. సో ముఖ్యంగా 0 to 5 years పిల్లలందరికీ కూడా మనము పోలియో వ్యాక్సిన్ వేయించాలి. సో ఈ 2 drops 2 చుక్కలు, 2 జీవితానికి 2 చుక్కలు అనే స్లోగంతో పిల్లలకి పోలియో రాకుండా మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి తల్లుల మీద ఉంది. కాబట్టి మన జిల్లాలో రేపు 3వ తేదీ జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ముఖ్యంగా దాదాపుగా మన జిల్లాలో 2,34,000 మంది పిల్లలు ఈ 0 to 5 చిల్డ్రన్స్ మనకు ఉన్నారు. సో వారందరికీ కూడా ఆదివారం పోలియో ఆదివారం మార్చి 3వ తేదీన వేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 4, 5 తేదీలు 2 రోజుల్లో కూడా మనకు మళ్ళీ ఇంటింటికి వెళ్ళి హౌస్ టు హౌస్ వెళ్ళి వ్యాక్సిన్ వేసే కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆశాలు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లు అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు జిల్లా వ్యాప్తంగా మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు అలాగే లీడర్షిప్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి మేమంతా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము. దాదాపుగా మన జిల్లాలో ఉన్న ఈ టీమ్స్ కానీ, తర్వాత మనకు రూట్స్ కానీ
తర్వాత మనకు మెటీరియల్ ఐఈసీ మెటీరియల్ అంతా కూడా సిద్ధంగా ఉంది. అవన్నీ కూడా ప్లాన్గా డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలందరూ కూడా ఆ రోజు ముఖ్యంగా పోలియో ఆదివారం రోజు అందరినీ తల్లిదండ్రులందరూ కూడా పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఆ సెంటర్కి కిలో జాగ్రత్తగా పెట్టి వాళ్ళకందరికీ కూడా చుక్కలు వేయించాలని కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని కార్మికులకు నమస్తే కార్యక్రమానికి సంబంధించి అమలు చేయనున్న పథకాల గురించి నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ అంకిరెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నోడల్ ఆఫీసర్ అనిల్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ అంకిరెడ్డి నోడల్ ఆఫీసర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు 5 రకాల పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. సంబంధిత పథకాల గురించి వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ మనకు నమస్తే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ప్రోగ్రామ్ అంటే వీళ్ళు ఎవరైతే ఈ వర్కర్స్ డీస్టేజింగ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకు మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ ఏ విధంగా వీళ్ళకి ఏ పథకాలు అనేది లబ్ధి పొందుతారనేది వీళ్ళకు వివరించి ప్లస్ వాళ్ళకు ఏం అవసరం అవుతుందో ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా హెల్త్ పరంగా కానీ లేదంటే వాళ్ళ పిల్లలకి ఏదైనా చదువు పరంగా కానీ అయితే ఎమ్మడే వాళ్ళని ఎన్రోల్ చేసుకోవడము, అది ఆ ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఆ బెనిఫిట్స్ అనేది అందేటట్టు చేయడము. సో ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఇది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మన స్టేట్ నుంచి తీసుకొని ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు డీల్ చేస్తున్నారు. సో అందుకు మూలంగా ఈరోజు వచ్చేసి మన దగ్గర ఉండే ఈ డీసెల్జింగ్ వర్కర్లందరినీ పిలిపించి వాళ్ళ యొక్క వివరాలు తీసుకొని వాళ్ళకి ఏం నీడ్ ఉంటుందో అవసరమై ఇప్పుడు మనం దీన్ని ఎన్రోల్ చేసుకొని తర్వాత ఫర్దర్గా వాళ్ళకి ఏమేమి అందుతాయి అనేది మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి వచ్చేసి 5 రకాల ఇప్పుడు సేవలు అనేది వీళ్ళకు అందిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. ఒకటి వచ్చేసి ఇంతకుముందు వీళ్ళకు ఏదైతే మనకు మామూలుగా ప్రమాద బీమా అంటాం చూడు, దాంట్లో చనిపోతే ప్రమాదంలో వర్క్ చేస్తూ ఏదైనా జరిగి చనిపోతే ఇంతకుముందు 10 లక్షలు ఉండేది, ఇప్పుడు దాన్ని 30 లక్షలు చేశారు. హెల్త్ కార్డు ఇప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీ మనం స్టేట్లు ఇచ్చినట్టు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు పిఎంజేవై కార్డు అని ఒకటి ప్రధానమంత్రి కార్డు ఇచ్చినారు. అది మామూలు సిటిజన్కి అయితే 5 లక్షల రూపాయలు. అది అంటే ఏ స్టేట్లో పోయి మనం ఆరోగ్యం ఒకవేళ మనం ఏదైనా జర్నీ పోయింటాము వేరే స్టేట్ కర్ణాటకకో లేదంటే ఒరిస్సాకో దేనికైనా పోయింటాం, అక్కడ ఏదైనా మనకు జరిగిందనుకో ఎమ్మడే ఈ సెంట్రల్ కార్డు ఏదైతే పిఎంజేవై కార్డు ఉందో అక్కడ హాస్పిటల్లో పోయి చూపిస్తే కూడా మనకు వైద్యం అనేది అందుతుంది. సో అది వచ్చేసి ఇప్పుడు నార్మల్ సిటిజన్కు 5 లక్షలు ఉంటే వీళ్ళకి 10 లక్షలు అనమాట. సో వీళ్ళు సపరేట్గా ఎన్రోల్ అవుతారు కాబట్టి వీళ్ళకి సపరేట్గా వస్తుంది. అదొకటి. తర్వాత వచ్చేసి వీళ్ళ పిల్లలు ఏదైనా కానీ ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ కొంచెం హయ్యర్ చదువులు చదువుకొని వాళ్ళు అంటే చదువుకునే వాళ్ళు ఉంటారు కానీ ఆర్థికంగా స్తోమత ఉండదు. అలాగే ఏదైనా ఐఏఎస్ కోచింగ్ కానీ గ్రూప్స్ కోచింగ్ కానీ అట్లా దానికి చదవాలని వానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత ఉండదు. అటువంటిది కూడా స్కాలర్షిప్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంది దీంట్లో ఎన్రోల్ చేసుకుని. సో ఈ విధంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి ఏదైతే వీళ్ళు ఈ ప్రోగ్రామ్ అతను మనకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కూడా స్టేట్ నుంచి మనకు నోడల్ ఆఫీసర్ వచ్చాడు మన మున్సిపాలిటీకి. సో ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఎన్రోల్ చేసుకుని వీళ్ళకి ఏమేమి పథకాలు అందుతాయో వీళ్ళకి అందజేస్తాం. నా పేరు అనిల్ కుమార్ అండి, స్టేట్ నమస్తే నోడల్ కోఆర్డినేటర్ని, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి వచ్చాను. సో ఈరోజు మన నంద్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సివర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ ఎవరెవరైతే ఉన్నారో, యూజీడీ వర్కర్స్ కానీ డీజిలైజింగ్ వెహికల్స్ వర్కర్స్ కానీ ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఈ యొక్క పనిలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క నమస్తే స్కీమ్ ద్వారా వాళ్ళ వివరాలు అనేది నమోదు చేసుకొని వీళ్ళకి మెరుగైన జీవనోపాధి కల్పించే విధంగా ఈ యొక్క స్కీమ్ అనేది నమస్తే స్కీమ్ అనేది అడుగులు ముందుకు వేస్తుంది. సో ఈ యొక్క నమస్తే స్కీమ్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టినవి. సో మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన ఆంధ్ర రాష్ట్రం ఈ యొక్క నమస్తే స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో ముందంజలో ఉంది. సో ఈ యొక్క నమస్తే స్కీమ్ వల్ల ఇప్పటి వరకు ఈ యొక్క సివర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ ఎవరెవరైతే ఉన్నారో సమాజంలో వీళ్ళకంటూ చాలా చిన్న చూపు ఉండటం కానీ లేకపోతే వీళ్ళకంటూ ఒక అవకాశాలు చాలా సన్నగిల్లిపోవటం కానీ ఇటువంటి పరిస్థితులు అన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క నమస్తే స్కీమ్ ద్వారా వీళ్ళకి మెరుగైన జీవనోపాధి కల్పించాలి అన్న ఉద్దేశంతో మన రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గారు గంధం చంద్రుడు గారు అందరినీ కూడా ఈ సివర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ అందరినీ కూడా ఈ యొక్క నమస్తే స్కీమ్లో ప్రొఫైలింగ్ చేసుకోమని పిలుపునిచ్చారు. ఆ మేరకు మా ఎండీ గారు పంపించిన సలహాల మేరకు నేను ఇక్కడికి వచ్చి ఈరోజు మన మున్సిపాలిటీ పరిధిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రొఫైలింగ్ చేయడం జరుగుతుంది. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలను కొని తెచ్చుకోరాదని, పిల్లల బంగారు భవిష్యత్తును పాడు చేయరాదని తల్లిదండ్రులకు నంద్యాల ట్రాఫిక్ సిఐ షేక్ ఇస్మాయిల్ సూచించారు. అలాగే పట్టణంలోని
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సిగ్నల్స్ ను తప్పనిసరిగా పాటించాలని, సిగ్నల్స్ వద్ద ప్రీ లెఫ్ట్ వద్ద వాహనాలను నిలపరాదని, ఫ్రీ లెఫ్ట్ వైపు వాహనాలు వెళ్లవచ్చని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు, ట్రాఫిక్ చిక్కుల నుండి నియంత్రించేందుకు సహకరించాలని కోరారు. మైనర్స్ కి ఈ మోటార్ సైకిల్స్ ఇస్తున్నారు. దయచేసి పేరెంట్స్ మేము అప్పీల్ చేసేది ఏమంటే మీరు దయచేసి పిల్లలకు, మైనర్ పిల్లలకు ఎట్టి బస్సుల్లో మోటార్ సైకిల్ ఇవ్వద్దు. దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి. మీ పిల్లలతో పాటు మరి రోడ్డు యూజర్స్ లేకుంటే మీరు కూడా ఇబ్బంది పడతారు, కేసు పెట్టించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మైనర్స్ కి వెహికల్స్ ఇవ్వకూడదని చెప్పి మేము కూర్చున్నాము. అలాగే ఈ మోటార్ సైకిల్స్, బుల్లెట్ మోటార్ సైకిల్ సైలెన్స్ ఇది చేస్తున్నారు. అవి మేము ఎన్ని చూసినా కానీ మరి ఏం ఫ్యాషన్, చదువుకున్న వాళ్ళు చదువుకున్నవాడు మోటార్ సైకిల్ సైలెన్సర్ ఎక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్ ఇది చేస్తున్నారు. దయచేసి మీరు మేము పట్టుకునే మాత్రం అది తీసేస్తున్నాం, మళ్ళీ వేసుకుంటున్నారు, మళ్ళీ వేసుకుంటున్నారు. మన నంద్యాల టౌన్లో అది పొల్యూషను, పేషెంట్స్కి అందరికీ ఇబ్బందికరం. అది ఇది గమనించాలి మీరు. ఎస్పెషల్లీ కొంతమంది ఉద్యోగస్తులు చూశాను, కాలేజ్ పిల్లల్ని చూసాము, అది ఫ్యాషన్ అయిపోయింది. సౌండ్ చేస్తే అది మిమ్మల్ని విచిత్రంగా చూస్తారు. అదేదో మీరు ఫ్యాషన్ అనుకుంటారు. కానీ టౌన్లో డీసెంట్ పర్సన్ అంటే మన కంపెనీ ఏదైతే డిస్క్రైబ్ చేసిన సైలెన్స్ ఉంటుందో దాన్నే వాడాలని చెప్పి మేము కూర్చున్నాము. మీరంతా సహకరిస్తేనే మన నంద్యాల టౌన్ అదృష్టం ఏంటంటే మనకు రోడ్లు బాగా పెద్దగా ఉన్నాయి. లెఫ్ట్ ఫ్రీ లెఫ్ట్ అనేది శ్రీనివాస్ సెంటరు, ఎస్ఎన్ గేటు, పద్మావతి నగర్ ఆర్చ్, తర్వాత మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర మనం సిగ్నల్ వేసినప్పుడు ఫ్రీ లెఫ్ట్ కూడా బ్లాక్ చేసేస్తున్నారు. ఆ బ్లాక్ చేయడం వల్ల ఏమిటంటే ఈ ఫ్రీ లెఫ్ట్ పోయే వాళ్ళంతా దానికి ఫ్రీగా వెళ్ళిపోకపోవడం వల్ల మనకు రోడ్ అంతా జామ్ అయినట్టు, ట్రాఫిక్ హెవీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఫ్రీ లెఫ్ట్ గానే మనం అలవాటు పన్నామంటే నంద్యాల టౌన్ లో సమస్య ఉండదు. పార్కింగ్ సమస్య కొంత ఉంటుంది, ఎందుకంటే టౌన్ పెద్ద అవుతుంది కాబట్టి కొన్ని వెహికల్స్ అవి ఉండొచ్చు. ఇవి కూడా మనం జ్యుడిషియస్ గా మనం కరెక్ట్ గా వాడినామంటే రోడ్డు మరీ అడ్డం కాకుండా వాహనాలు పార్కింగ్ చేసుకుంటే మన పార్కింగ్ సమస్యలు నంద్యాల టౌన్లో లేదు. కాబట్టి మేము చేసే అప్పీల్ ఏమంటే ప్రజాశ్రేష్ఠ దృష్ట్యా, ప్రజా భద్రత దృష్ట్యా చేస్తున్నాం, కానీ వేరే ఉద్దేశం లేదు. కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయ ఆవరణంలో వాలంటీర్లను సన్మానించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాడసాని ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు. వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క వాలంటీర్ ఇంటింటికి వెళ్లి అందజేస్తున్నారని తెలిపారు. వాలంటీర్ల సేవలు ఎంతో అభినందనీయమని యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లాయర్ మహేశ్వర్ రెడ్డి, ఎంపీడీఓ సాయికృష్ణ, నందిపాడు సర్పంచ్ గురెడ్డి, కలవటాల తిమ్మారెడ్డి, ఎర్రగుడి వెంకటేశ్వర రెడ్డి, పేరం సత్యనారాయణ రెడ్డి, పెద్దవెంతుర్ల వెంకటేశ్వర రెడ్డి, బాజం మహేశ్వర్ రెడ్డి, తోట శివశంకర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, బత్తుల మల్లేష్ ఇంకా తదితర నాయకులు వాలంటీర్లు పాల్గొన్నారు. కాకుండా మీకు తోడు గృహ సారథులని, మండల స్థాయి కన్వీనర్లని, జేసీఎస్ కన్వీనర్లని ఇలా పలు వాళ్ళని నిర్మించి ప్రజల వద్దకే పాలన తీసుకుని వెళ్లే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే వాలంటీర్లు ఇప్పుడు అందరు రాలేదు. మండలం వైడ్ గా 280 మంది రాలేదు. ఏదో వాళ్ళ పనులు ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి ప్రోగ్రాం ఏదైనా పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హాజరవ్వాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. నంద్యాల పట్టణంలో 1,91,00,000తో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. పట్టణంలోని 2వ వార్డుకు చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలోకి చేరిక. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రాయలసీమ జోన్ సమావేశం. మార్చి 3న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్. స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు నమస్తే కార్యక్రమ పథకాలపై అవగాహన. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు సూచించిన ట్రాఫిక్ సిఐ షేక్ ఇస్మాయిల్.
కొలిమిగుండలో వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం పాల్గొన్న కాడసాని ఓపెన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.